హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ ఆంజనేయ పరమాత్మనే నమ. మనం ఈరోజు సుందరకాండని చిన్న పాటగా పాడుకుందాం, విందాం, ఆనందిద్దాం. తత్వపరంగా మన నిజస్వరూప అనుభవాన్ని పొందుదాం. హరి ఓం. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమాయనుగా. సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియ మిత్రుండు. సీతను వెదుకగా వానరసేనను నలుదిక్కులకు పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, జాతీసుతుడగు అంగదుడు. ఆంజనేయుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా సాగిరిగా. శతయోజనంబుల విస్తీర్ణముగల సంద్రము నెట్టుల దాటుదమనుచు, సీత నెట్టుల చూసెదమనుచు దుఃఖించిరి ఆ కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతుడే తగుననుచు, ఉత్సాహంబును కలుగజేసిరి అందరూ హనుమను కీర్తించి. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణములతో మర్ధించి, అతివేగముగా రూపము పెంచి ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయ భ్రాంతులు గొలుపగా మునులా ఇంద్రుని ప్రార్థింప. దేవరాజు తన వజ్రాయుధముతో అందరి రెక్కలు ఖండింప, మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు రక్షించే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకాలకు రాకుండా, అడ్డుగా నిలిచిన గిరిరాజంబును సాగరుడంతటా పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతని సన్మానింపుమనా. అలసట తీరగా తనపై నిలుమని హనుమకు ఎదురుగా నిలిచెనుగా. ఆంజనేయుడు ఆనందించి సీతామాతను చూసిన గాని విశ్రమించనని వెడలిపోవగా ఆనందించిరి దేవతలు. మునులంతా ఆ మా ఆంజనేయుని దీక్షను పరీక్ష చేయగను, నాగుల జనన సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరుచుకొని, నోటిని దాటి పోలేరెవరని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మరూపమును ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని, అతివేగముగా రూపము అతివేగముగా బయటికి రాగా ఆనందించిరి దేవతలు. మేని నీడను పట్టిలాగిడి సింహికయనెడు రాక్షసిని, వధించి మారుతి సాగర తీరము చేరెనుగా. చిత్రకూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని, వధించి మారుతి సూక్ష్మ రూపమున లంకానగరిని చేరెనుగా.
మేడలు మిద్దెలు విమానములను అంతఃపురముల హర్మ్యములు వెదికిన మారుతి సీత జాడ కనరాడాయే. అశోకవనమున వృక్షముకుంద రక్కసి మూకల మధ్యమున చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూసెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడియా రావణునంత చూసెను వృక్షము పైనుంచి. రాణులు ధర్మములిన్ని చెప్పిన రావణుడేమీ వినడాయే. మనసు మార్చుకొను ఆ వైదేహికి ఒక 2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితల కఠినపు మాటలు రాముని సతిని బాధింప. త్రిజట అనెడి ఒక రాక్షస వనిత స్వప్నముగాంచితినని పలికే. లంకానాథుని పరాజయమును రామచంద్రుని విజయమును కలగాంచితినని తెలిపినంతనే సీతామాతకు శుభశకునంబులు ఎదురాయే. రామలక్ష్మణముల రూపగుణములు వివరించుచు ఆ హనుమయ్య. రామలక్ష్మణముల రూపగుణములు వివరించుచు ఆ హనుమయ్య. రామదూతనని తెలియచేయగా నిజ రూపంబున నిలిచెనుగా. అమ్మా రాముడు నీదు విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరంబును ఈ నీకు ఇవ్వగా పంపెననే. మారుతి మాటలు వినిన జానకి ఆనందములో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే. సుగ్రీవాది వానరసేనతో లంకకు చేరి రావణుని వధించి తనను చేరదీయుమని శ్రీరామునకు తెలుపమనే. జానకియూతన గురుతుల కొరకు కాకాసురుని కథ తెలిపి చూడామణిని తనకి గురుతుగా శ్రీరామునకు ఇవ్వమని. ఆంజనేయుడు ఆనందముతో వృక్షములెన్నో విరిచెనుగా. అడ్డుగా వచ్చిన రాక్షస వీరుల దృంచెనుగా. రావణసుతుడా అక్షకుమారుని మంత్రి సుతులను కింకరులన్ వధించి మారుతి మేఘనాథునితో తలపడెను. మేఘనాథుడు బ్రహ్మాస్త్రముతో ఆంజనేయుని బంధించి రావణ సభలో నిలిపి ఉండగా రావణుడెంతో మండిపడే. సీతమ్మను శ్రీరామునకిచ్చి రాముని శరణు పొందమని రామదూతగా వచ్చి తినని నా హనుమను సంహరించుమని. దూతను చంపగా పాపం వనుచు విభీషణాదులు తెలుపగను. వానరులకు అతి ప్రియమైనట్టి వాళ్ళము కాల్చగా నియమించే. రాక్షసులంతటా నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధుల వెంబడి త్రిప్పుచునుండగా గృహములనెన్నో కాల్చెనుగా. సీతామాత పాతివ్రత్యమున అనలుడు ఎంతో చల్లబడి హనుమను చల్లగా చూసెనుగా.
గృహములు మేడలు మిద్దెలు అన్నీ తన వాలాగ్రముతో కాల్చుచును కాల్చుచునుండగా రాక్షసులందరూ హాజనకాహ పుత్రాయనుచు వీధుల వెంట భయముతో పరుగులు తీసిరిగా మనోజ్ఞమైన లంకా నగరిని భస్మీపటలము గావించి తన వాలాగ్రమును సాగర జలమున చల్లార్చే అతి భీకరముగా ఉన్న లంకను చూసి హనుమయ్య సీతామాత ఎటుల ఉన్నదో చూడగోరి మన హనుమయ్య అతి వేగముగా వనముకు పోయి సీతామాతకు ప్రణమిల్లి రోహిణి చంద్రుని చేరునట్లుగా రాముడు నిన్ను చేరుననే ఇక అతి శీఘ్రముగా రామచంద్రుడు లంకానాథుని చంపుననే జానకియు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను ఎందైనా ఈ రాత్రి గడిపి తిరిగి వెళ్ళుమని చెప్పెనుగా అవలీలగా ఆ సంద్రము దాటి మిత్రుల చేరి హనుమయ్య వనమును చేరి మధువును గ్రోలి శ్రీరాముని చెంతకు చేరిరుగా సీతామాత సమాచారమును యథావిధముగా వివరించి సీత ఇచ్చిన చూడామణిని రామచంద్రునకు అందించే శ్రీరాముడు ఆ హనుమను చూసి శ్రీరాముడు ఎంతో ఆనందించి హనుమను అక్కున చేర్చెనుగా హనుమ హృదయము రామ నిలయము రాముని మనసున హనుమకు స్థానము జయ జయ రామ జయ జయ రామ సీతారామ శ్రీరామ చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయు నీకే దక్కెనుగా హనుమయ్య నీకు సాటి ఎవ్వరని సుగ్రీవాదులు కీర్తించే మారుతియే కదా మావిల వేల్పులు మారుతి నీకే అంకితము తప్పులు మన్నింపవేడెదను హనుమా నీకు మంగళము రఘురాముని మనమును దలచిన హనుమా నీకిదే మంగళము నీ దాసులలో మమ్ము చేర్చగా మరి మరి నిన్నే వేడెదము జయ జయ రామ జయ జయ రామ సీతారామ జయ రామ జయ జయ హనుమా జయ జయ హనుమా జయ జయ హనుమా శ్రీ హనుమా హరి ఓం శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః